వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత చిన్నారుల్లో జ్వరం, దగ్గు, జలుబు, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు వైద్యుడి సలహా లేకుండానే పిల్లలకు యాంటీబయాటిక్ మందులు ఇవ్వడం ప్రారంభిస్తుంటారు. దీంతో పిల్లలు త్వరగా కోలుకుంటారని భావిస్తారు. అయితే ప్రతి జ్వరానికి యాంటీబయాటిక్ అవసరం ఉండదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలాసార్లు వైరస్ల వల్లే జ్వరం వస్తుంది. అలాంటి సందర్భాల్లో యాంటీబయాటిక్స్ ఏమాత్రం ఉపయోగపడవు. పైగా అవసరం లేకుండా వాటిని వాడటం వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు భవిష్యత్తులో మందుల ప్రభావం కూడా తగ్గిపోవచ్చు. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లలో దాదాపు 80% వైరల్ ఇన్ఫెక్షన్లే ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్కు యాంటీబయాటిక్స్ పనిచేయవు. సాధారణంగా 4 నుంచి 5 రోజుల్లోనే వైరల్ జ్వరం స్వయంగా తగ్గిపోతుంది. ఈ సమయంలో పిల్లలకు తగిన విశ్రాంతి, సరిపడా ద్రవాలు, వైద్యుడి సూచించిన జ్వరం మందులు ఇవ్వడం సరిపోతుంది. అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం సరైన పద్ధతి కాదు. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు చాలా వరకు ఒకేలా కనిపిస్తాయి. కేవలం జ్వరం ఆధారంగా ఏ ఇన్ఫెక్షన్ వచ్చిందో చెప్పడం సాధ్యం కాదు. ఒకవేళ పిల్లలకు దగ్గు, కఫం, ఛాతీ నొప్పి, జ్వరం వంటి లక్షణాలు ప్రధానంగా ఒకే భాగానికి పరిమితమైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే దగ్గుతో పాటు కళ్ళలో నీరు కారడం, శరీర నొప్పులు, విరేచనాలు ఒకేసారి అనేక లక్షణాలు కనిపిస్తే అవి వైరల్ ఇన్ఫెక్షన్ సంకేతాలుగా భావించవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాపిస్తాయి. ఇంట్లో ఒక చిన్నారికి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే కొన్ని రోజుల తర్వాత అదే లక్షణాలు మరో పిల్లవాడిలో లేదా పెద్దల్లో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా ఈ విధంగా సులభంగా వ్యాపించవు. అలాగే జ్వరం తగ్గిన తర్వాత పిల్లలు మళ్ళీ ఆడుకోవడం, తినడం, సాధారణంగా చురుకుగా ఉండటం వైరల్ ఇన్ఫెక్షన్కు సంకేతంగా భావించవచ్చు. అయితే జ్వరం తగ్గినా పిల్లలు బాగా నీరసంగా కనిపిస్తే లేదా పరిస్థితి మరింత విషమంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో మిగిలిపోయిన పాత యాంటీబయాటిక్ మందులను పిల్లలకు ఇవ్వకూడదు. ముఖ్యంగా పొడి రూపంలో ఉండే యాంటీబయాటిక్ సిరప్లను నీటితో కలిపిన తర్వాత నిర్దిష్ట గడువులోనే ఉపయోగించాలి. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచిన మందులు పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పాత ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మళ్ళీ అదే మందులు వాడటం కూడా ప్రమాదకరం. ఎందుకంటే ప్రతిసారి అనారోగ్యానికి కారణం ఒకేలా ఉండకపోవచ్చు. డాక్టర్ సూచన లేకుండా మెడికల్ షాప్లో యాంటీబయాటిక్స్ కొనుగోలు చేసి పిల్లలకు ఇవ్వడం కూడా సరికాదు. చాలాసార్లు వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ముందుగా వైద్య పరీక్ష చేయించుకుని అవసరమైతేనే యాంటీబయాటిక్ వాడాలి.